అల్లు అర్జున్ పై ఎందుకు ఇంత నెగిటివిటీ? రీసెంట్ గా మనం చూసినట్టయితే కావేరి అనే ఒక మహిళ ఈవిడ అడ్వర్టైజ్మెంట్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ కావడానికి వెళ్ళినప్పుడు అంట అల్లు అర్జున్ టీం అనే వాళ్ళు 42 రూల్స్ ఈమె చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ కి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదంట, అంతేకాకుండా అల్లు అర్జున్ సెకండ్ ఇవ్వకూడదు, ఇలా 42 రూల్స్ చెప్పడం జరిగింది. వాడిని ఒప్పుకుంటేనే మాత్రం అల్లు అర్జున్ కలవడానికి అనుమతిస్తామని తనకు చెప్పడం జరిగింది. నిజంగా ఇదంతా నిజమేనా లేదా అంత అబద్ధమా అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తా. రీసెంట్ గా అల్లు అర్జున్ మీద ఎందుకు ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి, అంతేకాకుండా ఎంత నెగిటివిటీ అల్లు అర్జున్ మీద ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా. అయితే వీడియో చివరి వరకు చూసి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మీకు కావాలంటే మన జీకే సినిమాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ ఇంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే గత 4 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే అల్లు అర్జున్ క్రేజ్ అనేది అమాంతంగా పెరగడం జరిగింది. ఇవాళ జగన్నాథ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 వరకు అల్లు అర్జున్ క్రేజ్ అనేది డబుల్ అవుతూ వచ్చింది. ఎందుకు అంటే సినిమాలు కూడా అలా వచ్చాయి, తన యాక్టింగ్ కూడా అలా చేశారని చెప్పదు. అలా వైకుంఠ పర్వత, పుష్ప 1, పుష్ప 2 ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించాయో మనందరికీ తెలిసింది. అయితే అది తక్కువ కాలంలోనే చాలా మంది హైప్ తెచ్చుకొని పాన్ ఇండియా లెవెల్లో దాన్ని ఎదగడం జరిగింది. ఇది తట్టుకోలేని చాలా మంది కావాలని అల్లు అర్జున్ పై నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మిగతా హీరోలు కొంట తను ఒక రేంజ్కి వెళ్ళిపోవడం వల్ల, వీళ్ళు కిందకి వెళ్ళిపోవడం వల్ల, వీళ్ళు తట్టుకోలేకపోవడం వల్ల ఇది అంతా చేస్తున్నారు. తెలుగు హీరో ఫ్యాన్స్ చాలా మంది కూడా అల్లు అర్జున్ నెగిటివ్ చేయడానికి చూస్తున్నారు. అదే రీసెంట్ ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ నవ్వింది కూడా తెగ ట్రోల్ చేశారు ఆ మధ్యలో. అయితే ఎందుకు ఇంతలా చేస్తున్నారు అంటే అల్లు అర్జున్ ఎదుగుతాను తట్టుకోలేకని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ కావేరి అనే వ్యక్తి ఎవరైతే కొన్ని ఆ ఇష్యూస్ గురించి చెప్పడం జరిగింది అల్లు అర్జున్ కలవడం గురించి, అయితే ఇప్పటి వరకు ఏ యాక్టర్ కూడా అల్లు అర్జున్ కలవడానికి ఇలా రూల్స్ ఉంటాయని కానీ ఇలాంటివి చెప్తారని కానీ అల్లు అర్జున్ టీం అనేది ఎవరు ఎక్కడ చెప్పడం జరగలేదు. ఎవరు చెప్పలేదు అంటే ఇప్పటి వరకు అదంతా నిజం కాదు, ఇదంతా పొగరని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఇలా కావాలని అల్లు అర్జున్ పై ఇలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తున్నారంటే ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో, ఎవరికైతే ఎక్కువ హైప్ ఉంటుందో వాళ్ళపైన కొన్ని ఇష్యూస్ కానీ మనం రేజ్ చేస్తే ఆ మీడియా ఫోకస్ అంతా మన మీదకి వచ్చి మనకంటూ కొంత గుర్తింపు వస్తుంది, దానివల్ల కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళ గుర్తింపుతో పాటు డబ్బులు వస్తాయి. దీనికోసం అనేది చాలా మంది ఇలా చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా తన ఎదుగుదల ఆపడానికి కూడా చాలా మంది ఇలా చేయడం జరుగుతుంది. ఎందుకంటే 0 to హీరో అవ్వడం అనేది కష్టపడితే సాధించుకోవచ్చు. అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత, గుర్తింపు వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగితే దానివల్ల క్రెడిట్ పోయి ఆ గుర్తింపు అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇలా చేస్తాను అనుకోలేదు, ఇప్పటివరకు ఇంత మంచి హీరో ఎలా చేస్తున్నాడంటే తన క్యారెక్టర్ ఇదా అనే ఒక ముద్రగానే సోషల్ మీడియాలో వేయగలిగితే, జనాలను నమ్మించగలిగితే తన క్రెడిబిలిటీ, తన క్రేజ్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. దీనికోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్న క్రేజ్కి, తన స్థాయికి మనం గమనించినట్లయితే తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్ రావడానికి రాజమౌళి ఒక కారణం అని చెప్పొచ్చు. అలాంటిది రాజమౌళి డైరెక్షన్ లో కాకుండా తన ఓన్గా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. పుష్ప 2తో ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిన అందరికీ తెలిసి, అలాంటి హీరోని కావాలని చెప్పి డీగ్రేడ్ చేసి తన స్థాయిని తగ్గించి తన క్రేజ్ని తగ్గించాలని చూస్తున్నారు. ఇలా చేయడం వల్ల మిగతా హీరోలకు హైప్ ఇచ్చి వాళ్ళు పైకి లేపాలని చూస్తున్నారు. మన తెలుగు హీరో ఫ్యాన్స్ చాలా మంది అలా చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎదుగుదల కూడా చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. అలా అందరూ చేస్తున్నారు నేను చెప్పను, కొంతమంది అని చెప్తున్నా. అయితే ఇలా చేయడం వల్ల మన తెలుగు ఇండస్ట్రీకి ఇండైరెక్ట్గా నష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో మన హీరోల గురించి ఈ ఫ్యాన్స్ వేరే మాట్లాడుకుంటారు. బయటికి వెళ్ళాక తెలుగు హీరో అని మాత్రమే చూస్తారు, అంతేగాని ఆ హీరోనా ఈ హీరోని చూడరు. ఎవరు అంటే తెలుగు హీరో అంటారు. అలాంటిది అంత మంచి గుర్తింపు మన తెలుగు హీరోలకు వస్తే ఎందుకు ఇలా చేస్తున్నారని నాకైతే అర్థం కావట్లేదు. మన తెలుగు వాళ్ళు ఎలా చేస్తే బయట వాళ్ళు దీన్నే ఇష్యూగా తీసుకొని రేజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం గమనించినట్లయితే అల్లు అర్జున్ రీసెంట్ గా వస్తున్న ట్రోల్స్ ఎన్నో ఉన్నాయి, అన్ని ఎన్ని కాదు. ఎందుకు అంటే ఇవన్నీ అల్లు అర్జున్కి వస్తున్న హైప్ కారణంగానే చెప్పుకోవాలి. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ మూవీస్ లిస్ట్ గా మనం చూసుకున్నట్టయితే అట్లీతో కానీ వీళ్ళందరితో మంచి మంచి సినిమాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. అయితే అల్లు అర్జున్ పై నెగిటివిటీ కారణం తన క్రేజా లేదంటే మిగతా వాళ్ళు తన పైకి ఎదుగుదల చూడలేకపోతున్నారా, దీనివల్ల ఇదంతా జరుగుతున్నారు దానిపై కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అనాలిసిస్ తెలుసుకోవాలంటే మన జీకే సినిమాస్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి.